జాయించి నలుగురు బ్రోకర్ గాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా నన్ను నమ్ముర్రి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండి. మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐకమత్యమే. ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ, మాకొక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము. ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇల్లు అంతే గట్టిగా నిలబడతాయి. కేసీఆర్ సారు మళ్ళా రావాలి అంటూ రావాలనా పక్కన? మరి మధ్యలో నిలబొట్టే ఉపాయం అయితే నా కాడ లేదు, మీ కాడ ఏమైనా ఉంటే ఎప్పుడు మళ్ళా వస్తాయి ఆగాదు. మళ్ళా ఎలక్షన్లు వస్తాయి, ఏడబోతారు వీళ్ళంతా. కానీ ఏడబోతారు వీళ్ళంతా మళ్ళా మన కాడికే వస్తారు, మళ్ళా ఇంటింటికి వచ్చి ఓట్లు ఆడుకుంటారు. అప్పుడు చెప్పాలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా, వస్తారు కదా మళ్ళీ ఇంటికి అమ్మా అక్క దండం పెడతా ఓటే అని. అప్పుడు ఈ బలగొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు. ఈ బలగొట్టాలంటే కొట్టేరు నిజం, కొట్టగురి కొడితే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు. ఆయన కొట్టగురి ఓట్లతో జాడిచ్చి తను అర్థమైందా? ఓటుతోనే జాడిచ్చి తన్నాలి. ఇంటి మీదకి వస్తే మాత్రం, ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్ళలో సీపుర్లు ఉన్నాయా? కొత్త మంచిగా రెడీ చేసి పెట్టుకోరు. సీపుర్లు తీసి ఒక సాకల ఐలమ్మ లెక్క, ఒక రాణి రుద్రమ్మ లెక్క సీపుర్లు తీసి రోకళ్ళు తీసి బయట నిలబడుర్రి. ఎవడొస్తాడో చూద్దాం. ఇక పక్క ఒకటి మాత్రం పక్క, మీ హక్కులు మీ దగ్గరికి వెళ్ళి గుంజుకునే దమ్ము ఏ నాయకుడికి లేదు. మీ కండగా కేసీఆర్ నాడు, కేసీఆర్ తయారు చేసిన మేమందరం ఉన్నాం. మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది, మీకందరికి అండగా ఉండే బాధ్యత మాది. గట్టిగా ఉండుండ్రి. మీరు మొగోళ్ళు సిపాయిలు మీరందరూ ఫోన్లు పట్టుకొని అవతల వడకుర్రి, జర్రా ఇంటి మొఖాన్ని ఉండుండ్రి, ఇల్లు కాపాడుకోండి. బ్యానర్లు పట్టుకున్నట్టు కాదు, ఫోన్లలో వెంటనే ఫోన్లు కొట్టాలి, రెడీ ఉండాలి. మీ చుట్టాలు గిట్టాలు అందరిని పిలుచుకోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ, అవసరమైతే బుల్డోజర్ గడ్డంగా పండుకోవాలి. మమ్మల్ని దొక్కుకుంటా ఊరబాయి కానీ చెప్పాలి. అట్లయితే వీళ్ళందరూ చక్కగా అవుతారు తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి లాంటోడు మంచి మాటకి వినడు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి. మీ కండగా కేసీఆర్ ఉన్నాడు. నేను ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది, అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రు ఏదో RBX అని, ఏం చేయాలన్నది. నేను ఒకటే చెప్తున్నా, RBX అని ఉంటే దాన్ని తుడిచిపారేసి కేసీఆర్ అని రాయండ్రి. ఎవడు ముడతాడో చూద్దాం. కేసీఆర్ అని రాసి పెట్టి చెప్పుర్రి. ఏందా అంటే అవు కేసీఆర్ సాబ్ చెప్పిండు, ఎవడు ముడతాడో చూస్తా అన్నాడు. RB అంటే అన్నయ్య చెప్తుండే వెనకకించి. RB అంటే ఏంటంటే రేవంత్ బుల్డోజర్ అని చెప్తుండు. RB అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అట. భయపడకురి మీరు, అందుకే తుడిచిపారేసి కేసీఆర్ అని రాయండ్రి. పోలీస్ అన్నలకు కూడా నేను చెప్తున్నా, ఎక్కడున్నారు అగో జర మీరు కూడా అందరూ పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు గరీబ్ గాల మీరు జులుం చేయకుర్రి. మీరు డ్యూటీ చేయండి కానీ జులుం చేయకుర్రి. అనవసరంగా వాళ్ళు చారాన చెప్తే మీరు బారాన చేయకుర్రి. గరీబ్ వాళ్ళని సతాయించకుర్రి, పాపం తగులుతుంది, మంచిది కాదు. ఇంకోటి గవర్నమెంట్లు పర్మనెంట్ కాదు, వాళ్ళు పోతారు మళ్ళీ మేము వస్తాం. మీకెరికే మాకెరికే, జనం మూడేందో మీకు కూడా తెలుసు. కాబట్టి ఎవరన్నా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు చెప్పారు కదా పైకి వెళ్ళని అతి చేస్తే మేము కూడా రాసి పెట్టుకుంటాం, మిత్తితో సహా ఇస్తాం. అది కూడా ముందే చెప్తున్నాం, మళ్ళా తర్వాత మమ్మల్ని అనకుర్రి. దయచేసి గరీబోళ్ళ మీద జులుం చేయకుర్రి, గరీబోళ్ళని కొట్టకుండ్రి, జులుం చేయకుండ్రి. వాళ్ళు చెప్తే డ్యూటీ చేయండి, అంతకే చేయండి కానీ గరీబోళ్ళని కొట్టకుర్రి. మీరు కూడా గరీబ్ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళే, గరీబోళ్ళని దయచేసి కళ్ళలో పెట్టి చూసుకోవాలని కోరుతూ, తులసిరామ్ నగర్లో, అంబేద్కర్ నగర్లో ఎక్కడెక్కడైతే సమస్య ఉందో వెంటనే కాలేరన్నకు ఇక్కడనే ఉంటాడు, పక్కకి 5 నిమిషాలు అవతల ఫోన్ కొడితే వాలిపోతాడు. వెంటనే ఫోన్ కొట్టుండ్రి, ఏమున్నా మీకు మేము అండగుంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. వినవడాల రేవంత్ రెడ్డికి జై తెలంగాణ. థ్యాంక్ యూ. తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి, హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక आज चैन की नींद भी नहीं मिल रही हैदराबाद में गरीबों को। मैं बस एक चीज कहना चाहता हूं, हमारे जो कमर साहब यहाँ बोले, बाकी लीडर भी जो बोले, మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే, అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు, హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కరు ఓట్లు వేయలే, ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లనన్నా చేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి, ఏం చెప్పిండు 10 నెలల ముంగట? అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు, ఏం చెప్పిండు? కేసీఆర్
2000 పెన్షన్ ఇస్తుండు. ఇంట్లో అవ్వనో అయ్యనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోనికో. నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోనికి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పిండా లేదా ఇవన్నీ? 6 గ్యారెంటీలు అన్నాడా? ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా? వచ్చినాయా 2500, 4000 వచ్చినాయా? వచ్చినాయండి సీక్రెట్కి ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేని గట్టిగా ఎప్పుడు వచ్చినాయా రాలేదా? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండే లగ్గం చేసుకుంటే పేదోళ్ళు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమన్న వచ్చిందా మీకు? బంగారం రాదు, ఇనుము రాదు, మనుగుడు రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు? రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా ఎవరికైనా రైతులకు? 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు. 300 రోజులైంది, 300 రోజులైంది. ఇప్పటికి 1,50,000 రూపాయలు కాదు, 1,50,000 కోట్లు. అంటే ఎంతనో ఎరికేనా? మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం. మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టేట మూసిల 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారిస్తారట. మరి ఊకుందామా సపరేక? మేమందరం ఎక్కడ అక్కడ పోవాలన్నా? మరి 38 ఇండ్లకు రంగులేసిపోయినరట, RBX అని. రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నకి ఇంటి మీద కోతురుతి, సపరేక నా పనికి నేను పోతా, నాకేం గరుజు, ఆమె ఇల్లు కొలగొడితే నాకేమైంది, ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అంటే నడవది. ఒక ఇంటి మీదకి వస్తే కాదు, మన పంచాయతీలు ఉంటాయి, ఇంటి పక్క ఇళ్ళని ఉన్నాయా? గా మాత్రం తాకట్లు ఉన్నాయా? కానీ ఉంటాయి, ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకుని ఉంటుంది. 3 పిల్లల పంచాయతీలు ఉన్నాయా? ఉంటాయా?